హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వినిషాస్ హోమ్ జర్నల్. ఈ వెజిటబుల్ సాంబారు రైస్లోకి మరియు టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. ఈ సాంబార్ కోసం ముందుగా కందిపప్పుని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 నుంచి 3 స్పూన్ల ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. కందిపప్పుని బాయిల్ చేసుకునేటప్పుడే 2 నుంచి 3 టమాటాలు, కొద్దిగా జీలకర్ర, 4-5 వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని బాయిల్ చేసి ఎనిపెట్టి పక్కన పెట్టుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు వేసుకొని మీడియం సైజు ఆనియన్ కూడా వేసుకొని ఆనియన్ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని 80% కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ధనియాల పౌడర్, కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 1 నుంచి 1.5 గ్లాస్ వాటర్ కూడా వేసుకొని బాగా వాటర్ మరిగే వరకు బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ముందుగా ఎనిపి పెట్టుకున్న కందిపప్పును కూడా యాడ్ చేసుకొని 3 నుంచి 4 నిమిషాలు బాగా సాంబార్ని మరగనివ్వాలి. అప్పుడే సాంబార్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొద్దిగా హింగు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. హింగు పోపులో కూడా వేసుకోవచ్చండి. నేను అక్కడ మర్చిపోయాను, సో అందుకే లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా రుచిగా ఉన్న వెజిటబుల్ సాంబార్ అయితే రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఈ సాంబార్ని ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్స్లో అయితే చెప్పండి. వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ సాంబార్ వేసుకొని తింటే ఒక ముద్ద ఎక్కువగానే తింటారు. నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.